హాయ్ అండి. హాయ్ అండి. నా పేరు లక్ష్మి. మేము ఉండేది రాంచీ అని అనడానికి వీల్లేదు. ఇంకా ఎందుకంటే మాకు పోస్టింగ్ అదే ట్రాన్స్ఫర్ వచ్చేసింది. ఇంకా ఇక్కడ నుండి ప్యాకప్ అనమాట. వెళ్ళే ముందు మేమున్న ఈ హౌస్‌ని అందరికీ సరదాగా చూపిద్దామని, ఇంకా మేము కూడా చూసుకోవచ్చు కదా తర్వాత అని ఈ హోమ్ టూర్ వీడియో షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఎండ్ వరకు చూసి వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మేము ఉండేది హీనూ రాంచీ కువర్సింగ్ కాలనీ. స్కూల్కి దగ్గరగా ఉంటుందని ఈ హౌస్కి షిఫ్ట్ అయ్యామన్నమాట. ముందేమో కోకో మొటాలి అనే ప్లేస్లో ఉండేవాళ్ళము. ఏ మాటకి ఆ మాట వచ్చి 4 ఇయర్స్ అప్పుడే అయిపోయిందా అనిపించింది. యాక్చువల్లీ మాకు మార్చిలో వస్తుంది ట్రాన్స్ఫర్ అనుకుంటే రాలేదు. అమ్మయ్య ఈ ఇయర్ కూడా ఇక్కడే ఉండొచ్చు అనుకుంటే సడన్గా ట్రాన్స్ఫర్ వచ్చిందని తెలిసింది. ఇంకెలా ఉంటుంది మా పరిస్థితి చెప్పండి. గందరగోళంగా అయిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. మా వారికైతే నోయిడా వచ్చింది ఢిల్లీ దగ్గర. అంత దూరం నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళలేను, ఇబ్బంది పడతారు. అందుకే ఊర్లో ఉండండి అన్నారు. ఎటూ కాకుండా మధ్యలో వచ్చింది ట్రాన్స్ఫర్ అనేది. మా మాహికి అప్పుడే ఇక్కడ సగం సిలబస్ అయిపోయింది. పోనీ ఇక్కడే ఉందామా అంటే నాకు భయం ఒంటరిగా ఉండడానికి. చాలామంది వాళ్ళ హస్బెండ్స్కి పోస్టింగ్ వచ్చి వెళ్ళినా చాలా ఫ్యామిలీస్ ఇక్కడ అలాగే ఉంటున్నారన్నమాట పిల్లల్ని పెట్టుకొని. నేనైతే అలా ఒంటరిగా ఉండలేను. అందుకని ఇంకా సామాన్లన్నిటితో కాకినాడకి వచ్చేస్తున్నాము. అక్కడే ఏదన్నా స్కూల్లో జాయిన్ చేస్తాము. 4th క్లాస్ చదువుతుంది మా మాహి. చూసారా మేమున్న ఈ హౌస్ అయితే చాలా పెద్దది. మేము ముగ్గురమే ఉంటాం కదా! బయటేమో బాల్కనీ, 2 బెడ్‌రూమ్స్, ఒక డైనింగ్ హాలు, కిచెను, ఒక అటాచ్డ్ బాత్రూమ్ వచ్చాయి. గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి కిందే. రెంట్ వచ్చేసేమో 7,000 అనమాట. ఇంకా ఈ హౌస్‌కి వచ్చి మేము 3 ఇయర్స్ అవుతున్నా రెంట్ ఏం పెంచలేదు వాళ్ళు. మంచివాళ్ళు మా హౌస్ ఓనర్సు. ఇద్దరే ఉంటారు భార్యాభర్తలు. రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అంకులు. కానీ లాస్ట్ ఇయరే కాలం చేశారాయన హార్ట్ అటాక్ వలన. ఇదిగోండి హాలు ఇలా ఉంటుంది. ఇంకా మాకు ఈ ట్రాన్స్ఫర్‌లో అటు ఇటు తిరుగుతాం కాబట్టి ఎక్కువ సామానేం పెట్టుకోము. మేమైతే వచ్చేటప్పుడు ఓన్లీ కిచెన్ సామాను జస్ట్ అలా తెచ్చుకున్నాం అంతే. ఇంక ఇక్కడికొచ్చే ఇవన్నీ టీవీ అయినా సరే, ఫ్రిడ్జ్ అయినా, వాషింగ్ మెషిన్ అయినా ఇక్కడ రాంచీకొచ్చిన తర్వాతే కొన్నాము. ఇదిగోండి రీసెంట్‌గా బీరువా తీసుకున్నాము. అదొచ్చిన వేళ విశేషం ఏమో కానీ, వచ్చిన వారం అంటే ఓ 2 వీక్స్‌కే ఇలాగా ట్రాన్స్ఫర్ వచ్చిందని తెలిసింది. ట్రాన్స్ఫర్ వస్తుందని తెలుసు. కానీ ఇంకా మార్చిలో రాలేదు కదా! నెక్స్ట్ మార్చ్‌కి వస్తదేమో. వచ్చినా మనకి ఇలా కోల్‌కత్తా అలా దగ్గర దగ్గరగా వస్తది. ఇంక ఇటు నుంచి ఇటు సామాన్లవి పెట్టుకొని చక్కగా వెళ్ళొచ్చు అనుకున్నాం గానీ, ఇలా జరిగింది. ఏం చేస్తాం తప్పదు ఒక్కోసారి. ఇదిగోండి హాల్‌లోంచి ఇలాగ డైనింగ్ రూమ్‌లాగా వస్తది. అదిగోండి అక్కడ దేవుడిని పెట్టుకున్నాను. ఇటు సైడ్ ఇంకో డోర్ ఉంటది. అటువైపు బయటకుంటదనమాట. బయటకి ఇటు నుంచి వెళ్ళొచ్చు. కానీ అటు ఓనర్స్ వాళ్ళు అందరూ వాళ్ళ పైకి వెళ్ళడానికి మెట్లవి ఉంటాయి. ఇంక అందుకే అది క్లోజ్ చేసేసాము. ఇదిగోండి ఇంకా సామాన్లనేవి తక్కువే కదా! ఇంకా అలాగే ఉంటది. అన్నీ అంటే లోకల్‌గా ఉంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇదిగోండి అటు కిచెను ఇలా వస్తే ఇదిగోండి ఇటు సైడ్ బాత్రూము అది ఇంకో బెడ్‌రూమ్ అనమాట. అటు నుంచి కూడా బయటికి డోర్ ఉంటది. ఈ హాల్‌లో వచ్చేసేమో గ్లాస్ డోర్‌లిచ్చారు. అంతా బావుంటది గానీ, వింటర్ వచ్చేటప్పటికే కొంచెం కష్టం ఇక్కడ రాంచీలో. బాగా చలి ఎక్కువుంటది. నార్త్ సైడ్ ఎక్కడైనా చలి ఎక్కువే కదా! రాంచీ కూడా సెకండ్ సిమ్లా అంటారంట. బాగా చలి. ఆ చలికే భయం ఇంకేమీ కాదు. అన్నీ దగ్గరే. మార్కెట్ అయినా, అంటే కూరగాయలు అయినా సరే, ఇంకా నెక్స్ట్ షాపింగ్‌కైనా, స్కూల్ అయినా, అన్నీ హాస్పిటల్స్ అయినా అన్నీ దగ్గరే. వాకబుల్ డిస్టెన్సు. మా వారికి మధ్య మధ్యలో కోల్‌కత్తాకి ఇలాగ టెంపరరీ డ్యూటీలు వేస్తారు ఒక్కొక్క మంతు. అప్పుడు ఒక్కదాన్నే ఉండేదాన్ని. 1 మంత్ కాబట్టి ఉండేదాన్ని. అప్పుడు నేనే కదా చేసుకోవాలి. అన్నీ దగ్గరే అనమాట. భయమేం లేదు. ఇంకా ఈ హౌస్ కూడా చాలా సేఫ్టీ. అన్ని సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి. ఆ పైన అంకుల్, ఆంటీ ఎప్పుడూ ఒక టీవీ ఉంటది వాళ్ళ ఎదురు. అది ఇంకా అది చూస్తా ఉంటారనమాట సీసీ కెమెరాలోంచి. ఇంకా అంటే వాళ్ళు కొంచెం గేట్ ఓపెన్ అయినా సరే, "లక్ష్మి, లక్ష్మి గేట్ ఓపెన్ అయ్యింది కొంచెం
క్లోజ్ చేసేయమ్మా అని చెప్తారు. అంత అలర్ట్గా ఉంటారనమాట వాళ్ళు. ఇల్లంతా బాగానే ఉంది కానీ ఎక్కడ సెల్ఫ్లు ఎక్కువ ఇవ్వలేదు. కిచెన్లో ఇవ్వలేదు, అసలు హాల్లో అయితే అస్సలు లేవన్నమాట. టీవీ రూమ్లో సెల్ఫ్ అనేది లేదు. ఇంకా అక్కడ కొంచెం ఇబ్బంది, మిగతా అంతా బాగానే ఉంది. ఇంకా వింటర్లో అయితే కింద ఇల్లు కదా, బాగా చలి ఎక్కువ ఉంటుంది, అస్సలు తట్టుకోలేమన్నమాట. ఇంకా రూమ్ హీటర్లు మాకు 2 హీటర్లు ఉన్నాయి. ఒకటి హాల్లో పెట్టుకుంటాం, ఒకటి బెడ్రూమ్లో పెట్టుకుంటాం అన్నమాట. అంత చలి అస్సలు. మాకు ఈ లగేజ్ అంతా తీసి చూస్తుంటే మాకు వంట సామాన్లు కానీ అన్నీ తక్కువే, కానీ బట్టలు ఊలెన్వి ఎక్కువ ఉన్నాయి. ఆ టంకు పెట్టి నిండా ఊలెన్ అనమాట. ట్రంక్ పెట్టా. అదనమాట. ఇంకా ఊలెన్వే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కాకినాడకి వెళ్తే మాకు అసలు వాటి యూజే ఉండదు. అంత చలి, స్వెటర్ వేసుకునే అంత చలి అంటే అంత ఉండదు. మరి ఏం చేయాలో ఆ ఊలెన్వన్నీ. ఇంకా మా వారికి మళ్ళీ ప్రమోషన్ పోస్టింగ్ వస్తే మళ్ళీ అక్కడి నుంచి చేంజ్ అవుతారంట. అందుకనే ఇంక వెళ్ళట్లేదు. మళ్ళీ తీరా వెళ్ళిన తర్వాత 1 ఇయర్కి మళ్ళీ ప్రమోషన్ పోస్టింగ్ ఏదన్నా వచ్చిందనుకోండి, మళ్ళీ ఆ ఊరు షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. అందుకని ఇంకా ఎందుకులే, ఇంకా ఊర్లో ఉండిపోండి అన్నారు. ఇదిగోండి ఈ సైడ్ కనిపిస్తుంది అదే బాత్రూము. ఇంకా ఇది బాత్రూమ్ అనమాట. ఇంకా ఇది మేము పడుకునే రూము, బెడ్రూము. ఇంకా అంతా అదిగోండి 2 మంచాలు జాయింట్ చేసాం అనమాట, అటాచ్ చేసాము. ఆ హాల్లో ఒక పెద్దది చెక్క మంచమే అది. అలాగే డైనింగ్ రూమ్లో ఒక చెక్క మంచము. ఇదిగోండి ఇక్కడ ఇవి 2 మంచాలు అలాగా అటాచ్ చేసుకున్నాము. ఇదిగోండి సెల్ఫ్లు ఇక్కడ అల్మారాల్లాగా వచ్చాయి. అంతే, ఇక్కడ ఈ రూమ్లోనే ఉన్నాయి ఈ అల్మారాలు. కిచెన్లో అయితే అటకలా ఇచ్చారు. అటక మీద ఇవన్నీ పెట్టుకోవడానికి ఏమి బాగుంటుంది. అన్నీ పెద్ద పెద్ద రూమ్లే. ఇల్లంతా తుడిచేటప్పటికి, పోచాలు పెట్టేటప్పటికి నాకు నడుము లాగేస్తుంది. అంత అంటే చూడండి, ఏదో చిన్న హౌస్ అయితే పోనీ అంత. ఇదిగోండి మా ఆస్తులు, ట్రంకు పెట్టెలు, ఈ పైనవన్నీ ఊలెన్ అనమాట. కింద బాక్స్లో అంతా ఈ కిచెన్ సామాన్ పెట్టుకుంటాము. ఇప్పుడు ఎక్కువైపోయినాయి అవి కూడా. అంటూ అలా ఎక్కువేం తెచ్చుకోలేదు. అయినా సరే తీరా అన్నీ చూస్తుంటే ఎక్కువగా వచ్చేసాయి అనమాట. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కొనడం అది జరుగుతుంది కదా. తెచ్చుకున్నవే వాడుకోము, వాడినా వాడకపోయినా ఏదో ఒకటి చూసామంటే కొంటానే ఉంటాము. ఇంకా ఈ మంచాలు ఇక్కడే అమ్మేస్తున్నాంలేండి. ఈ 4 మంచాలు అమ్మేస్తాము. ఇంకా ఓన్లీ మేము పట్టుకు వెళ్ళేవి ఫ్రిడ్జ్ ఒకటి, వాషింగ్ మెషిన్ ఒకటి, బీరువా ఒకటి, టీవీ. ఇవే అనమాట మేము పట్టుకెళ్ళేవి. మా ఇంట్లో పెద్ద సామాన్ అంటే అవే. ఇలాగే ఉంటుంది ఊరూరు తిరిగే వాళ్ళ పరిస్థితి. ఒక్కచోట కుదురంగా ఉండనివ్వరు. మేము కేరళ నుండి రాంచీకి వచ్చాము. కేరళకు ముందు శ్రీహరికోటలో ఉండేవాళ్ళం. ఏ ఊరు నుండి షిఫ్ట్ అవుతున్నా ఇదే బాధ. అరే ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటుంది కదా అని. రాంచీ అయితే మరీ మిస్ అవుతున్నాము. ఎందుకంటే ఇక్కడ అన్నీ తక్కువ రేట్లే, అండ్ ఫ్రెష్వి. కూరగాయలైనా, ఆకుకూరలైనా, బట్టలైనా, మెయిన్ ఆవు పాలు ఫ్రెష్వి. లీటరు 55 రూపీస్. ముందైతే 50 రూపీసే ఉండేవి. ఈ మధ్య పెరిగిందనుకోండి. మన దగ్గర అంత తక్కువగా దొరుకుతాయా? ఆవు పాలు అంటే చాలా రేట్ ఎక్కువ మన దగ్గర. ఎంత వెన్న, నెయ్యి భలే తీసేదాన్ని. ఇదిగోండి ఇక్కడ అటకలా వచ్చింది చూసారా. అంతా ఇంత మంచి ఇల్లుని వదిలి వెళ్తుంటే కొంచెం బాధగానే ఉంది. హౌస్ పాతదైనా ఇన్నాళ్ళు మాకు ఎంతో మంచిగా సేఫ్గా ఉండేలా చూసింది ఈ హౌస్. ఏంటో బాధగా ఉంది, కానీ తప్పదు. అంటే హౌస్ టూరు ఏముంది అని అనుకుంటారేమో, మాకు గుర్తుగా ఉంటుందని షేర్ చేస్తున్నాను. మేమైనా తర్వాత చూసుకోవచ్చు కదా అని. మెయిన్ బయట అయితే వర్షాలు, మాకు ఇక్కడ ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి. ఇంకా ఇదిగోండి వర్షాకాలం అంటే పవర్ కట్ ఉంటుంది. బాధలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి. ఇంకా వింటర్ వచ్చిందంటే వింటర్ కోసం భయపడుతున్నాను. బాబోయ్ వింటర్ వస్తే ఎలాగా, వింటర్ వస్తే ఎలాగని. వింటర్ వచ్చే ముందే వెళ్ళిపోతున్నాము. చూసారా బయటంతా ఇవన్నీ మిస్ అవుతున్నాము. ఇంకా ఇవి మా మెమరీస్ అన్నమాట. ఇంకా తర్వాత చూసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.